అలనాడు ఏదైతే రాధారంగ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరిగిన అమ్మవారి ప్రభ వేడుకల్ని అదే రీతిలో తన అభిమానులు నేడు నిర్వహించడం ఎంతో సంతోషకరమని పలువురు తెలిపారు. రాబోయే రోజుల్లో ఇదే రీతిలో ఈ ప్రభ మహోత్సవాలు జరపాలని ఆకాంక్షించారు. గాంధీనగర్ రాజ్ యువరాజ్ థియేటర్ వద్ద నుండి మార్ట్స్ రాధారంగ మిత్ర మండలి ఆధ్వర్యంలో దసరా అమ్మవారి ప్రభ బండ్ల మహోత్సవ ఊరేగింపు కన్నుల పండుగగా జరిగింది. ఈ వేడుకలకు అఖీరథ మహారథులు, వివిధ పార్టీ నాయకులు, రాధారంగ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డప్పు వాయిద్యాలు, బేతాళ నృత్యాలు, కేరళ వాయిద్యాలు, మరెన్నో రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా 42 బలులతో భారీ ప్రభా మహోత్సవాలు నిర్వహించారు. పురవీధుల్లో సాగిన ఈ మహోత్సవాన్ని వీక్షించేందుకు గాను పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు. అలనాడు ఏదైతే రాధారంగ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరిగిన అమ్మవారి ప్రభ వేడుకల్ని అదే రీతిలో తన అభిమానులు నేడు నిర్వహించడం ఎంతో సంతోషకరమని పలువురు తెలిపారు. ఈరోజు ఎన్నో సంవత్సరాల తర్వాత వంగవీటి మోహన్ రంగారావు గారు మొదలుపెట్టిన ఈ అమ్మవారి ప్రభ మహోత్సవం దసరా పండగ తర్వాత చాలా ఆనందంగా రకరకాల టక్కుటమార, గజకర్ణ, గోకర్ణ వేషధారులతోటి చాలా ఘనంగా చేసే సాంప్రదాయం. ఆ సాంప్రదాయం ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ చెయ్యాలనే ఒక సదుద్దేశంతో నాతో పాటు నా సోదరులు చింతల రామారావు కానీ, చింతల రవికుమార్ కానీ ఈ కార్యక్రమాన్ని చేపట్టి మళ్ళీ రంగా గారు చేసినట్టుగా అంతగా పోయినా దగ్గరగా ఉండేటట్టుగా మా చేతనైనదిగా ఈ కార్యక్రమం చేయడానికి ముందుకున్నాం. మరొకసారి ఆయన ప్రభావాన్ని, అమ్మవారి ప్రభోత్సవాన్ని ప్రవిడవిల్లే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. దీనికి రాధామిత్ర మండలి, రంగా యువసేన సభ్యులు కానీ, రంగా గారి అభిమానులు కానీ అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపే దిశగా ముందుకు వెళ్తున్నాం. రాబోయే కాలంలో కూడా సాయి శక్తుల ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేయాలనే ఆలోచన ఉంది. అది ఎంతవరకు ముందుకెళ్తుందో తర్వాత ఫ్యూచర్లో తెలుస్తుంది. ఈరోజు మాత్రం ఈ ప్రభ మహోత్సవం ఆయన జరిపించిన స్థాయిలోనే జరిపించడానికి మా ప్రయత్నం మేము చేసాం. దిగ్విజయంగా జరుగుతుందని, సాఫీగా జరుగుతుందని చెప్పని ఆ అమ్మవారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు అమ్మవారి దసరా ఉత్సవాల్లో భాగంగా గాంధీనగర్లో కని విని ఎరగని రీతిలో మార్ట్స్ చంటి గారు, బాబీ గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు సంబరాలని ప్రభ మహోత్సవాలు జరుపుతున్నారు. ఇంతవరకు చరిత్రలో లేని విధంగా మరి 30-40 బళ్ళు పెట్టి వివిధ రకాలు వేషధారణలతో అమ్మవారి మరి బేతాళ సెట్లు, అలాగే డప్పులు, అనేక మరి 20-30 రకాల మరి వివిధ రకాల సెట్లతో మరి గాంధీనగర్ అంతా కూడా కలకల్లాడే విధంగా మార్ట్స్ చంటి గారు, బాబీ గారు ఆధ్వర్యంలో రాధారంగ మిత్రమండలి టైటిల్ మీద మరి జరగబోయేటువంటి సహమోత్సవంలో విజయవాడ ప్రజలందరూ కూడా పాల్గొనాలని రాధారంగ మిత్రమండలి గతంలో మరి ఒక 25-30 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంబరాలను మరిపించేలాగా ఈరోజు గాంధీనగర్లో చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సంబరంలో మరి భక్తులు కానీ, రాధారంగ మిత్రమండలి సభ్యులు కానీ, మరి చిన్నపాటి సీను గారు మరి ఆధ్వర్యంలో మరి మొత్తం రాధారంగ మిత్రమండలి అందరూ కూడా కదిలి వచ్చి అందరూ కూడా మరి కృష్ణా జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా ఇక్కడ పాత వాళ్ళందరూ కూడా రంగాగారి అభిమానులందరూ కూడా కలుసుకోవటం, మరి సీను గారి ఆధ్వర్యంలో కూడా ఈ ప్రభ మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఈ ప్రభ మహోత్సవంలో పాల్గొని ఈ ప్రభ మహోత్సవాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మార్ట్స్ చంటి గారికి, బాబీ గారికి కూడా అమ్మవారు ఆశీస్సులు ఇవ్వాలి. మరి భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తూ అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు మార్ట్స్ తరపున గతంలో చేస్తూ ఉన్నారు. మార్ట్స్ బాబీ గారు, చంటి గారు వరదలు వచ్చినప్పుడు మరి బాధితులను ఆదుకోవటం కానీ అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి సంస్థ మార్ట్స్ సంస్థ. కాబట్టి ఈ సంస్థ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి, ఈ సంస్థ ఇంకా బాగుండాలి, రానున్న రోజులు ఈ సంస్థ ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ సంబరం కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఈ సంబరాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు విజయవాడ నగరంలో గాంధీనగర్లో
కొన్ని సంవత్సరాల నుండి కూడా మార్డ్స్ అధినేతలు చంటి గారు, బాబీ గారు ఇద్దరు సోదరులు కూడా మొట్టమొదటి నుంచి కూడా విజయదశమి సందర్భంగా, నవరాత్రుల సందర్భంగా మరి రాధారంగ మిత్రమండలి, ఇంకా ప్రత్యేకంగా రంగా గారితో ఉన్న అనుబంధంతో వారి మిత్రబంధం అంతా కూడా ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా ఈ ఉత్సవాలు జరపడం ఆనవాయితీగా ఉంది. ఈ సంవత్సరం కూడా మరి గత 11 రోజులుగా మరి ప్రతిరోజు అంగరంగ వైభవంగా అనేక మంది భక్తులను పిలిచి మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేయడం, రాత్రి పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం, అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, ఈరోజు చివరి రోజులో మరి పెద్ద ఎత్తున మరి ఊరేగింపు కార్యక్రమం పెట్టడమే కాకుండా ఎంతోమంది కళాకారుల్ని, కళాకారుల్ని విజయవాడలో ప్రసిద్ధి చెందిన అనేక మందిని మరి ఇందులో భాగస్వాములు చేసి మరి ఇవాళ సోదరులు ఇద్దరు కూడా మరి బాబీ గారు, చంటి గారు ఇద్దరు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం. ఈరోజు భానుగారు చెప్పినట్టు గతమంతా అట్లా జరిగినా కానీ ఇవాళ రికార్డు బ్రేక్గా ఇద్దరు అన్నదమ్ములు కలిసి 42 వేషధారణ బళ్ళు, 36 మంది నాట్య బృందాలతో ఈరోజు, అంటే ఇది దాదాపుగా విజయవాడలో ఇంత పెద్ద ఎత్తున జరగటం ఇదే మొదటిసారి అయి ఉంటుంది నాకు తెలిసి, నాకున్న అనుభవంలో. గతంలో ఇటువంటి ఉత్సవాలు జరుగుతున్నాయంటే గాంధీనగర్కే ప్రత్యేకంగా ఉండేది. ఇది ఆ ఉత్సవాలను కూడా బ్రేక్ చేసే పరిస్థితిలో చేయటం జరుగుతుంది. ఈ అన్నదమ్ములిద్దరికి మళ్ళీ నేను కూడా అభినందనలు తెలియజేసుకున్నాను. రాధా మిత్రమండలి ఆధ్వర్యంలో గత 40 సంవత్సరాల నుంచి కూడా ఈ గాంధీనగర్లో అంగరంగ వైభవంగా ప్రభబళ్ళు నిర్వహించేవాళ్ళు. అదే ఆనవాయితీని రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో బాబీ చంటి గారు వారి నాయకత్వంలో ఈ గాంధీనగర్ నుంచి విచిత్ర వేషధారణలతో, అలంకరణలతో, బళ్ళుతో పెద్ద ఊరేగింపు, బాణాసంచ ఈ విజయవాడ నగరంలో ఎప్పుడో రంగారు ఉన్నప్పుడు పెద్ద ఉత్సవం జరిగేది. ఈ విజయవాడ నగరం అంతా కూడా తరలి వచ్చేది. పక్క జిల్లాల నుంచి కూడా ఎంతోమంది జనం వచ్చి ఇక్కడ ఈ సంబరాన్ని తిలకించేవాళ్ళు. మరి అదే తరహాలో అంతకు మించి కూడా ఈ సంబరం అంగరంగ వైభవంగా బాబీ చంటి గారి నాయకత్వంలో ఈరోజు బ్రహ్మాండమైన ఊరేగింపు బయలుదేరిపోతుంది. ఈ నగర ప్రజలందరూ కూడా ఈ ఉత్సవాన్ని తిలకించి మీ ఆశీర్వాదం ఈ బళ్ళకి, ఈ సోదరులకు ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం.